హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం వచ్చేసి GoPro Hero 9 వితౌట్ ఎక్స్టర్నల్ మైక్. ఒకవేళ బైక్ వ్లాగింగ్ కానీ మోటో వ్లాగింగ్ కానీ చేయాలనుకుంటే ఆడియో క్వాలిటీ ఎలా వస్తుంది అని చెప్పేసి ఒక బైక్ డిఫరెంట్ స్పీడ్స్లో ఉన్నప్పుడు మనకి నాయిస్ ఎంతవరకు వస్తుంది, మనం రికార్డ్ చేసిన ఆడియోలో అన్న విషయాలు ఇప్పుడు మనకు ఈ వీడియో ద్వారా తెలుస్తాయి. సో హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో ఆన్ మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఎలాగోలో కష్టపడి GoProని హెల్మెట్కి అయితే బిగించేసాను అనమాట. కాకపోతే ఎక్స్టర్నల్ మైక్ అటాచ్ చేయడానికి కేస్ అది తీసుకోలేదు. సో వితౌట్ ఎక్స్టర్నల్ మైక్ దీని ఆడియో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అవన్నీ ఇప్పుడు చూద్దాం. మా దగ్గర రోడ్ల ప్రాబ్లం. वालचंद नगर मध्ये काय पाहिजे? बारामती. सीधा जाओ तिकडं, सीधा. हाँ रास्ता है कि क्या या पीछे आ जाओ. సో మా రోడ్లు ఇలా ఉంటాయి అన్నమాట. మనమే కొత్త అంటే మనం అడ్రస్ అడుగుతాం ఇప్పుడు. సో ఇప్పుడు ఆడియో టెస్ట్ చేద్దామని మాట్లాడుకున్నాం కదా. సో ప్రజెంట్ ఏ స్పీడ్లో ఎలా వినబడుతుంది అనేది చూద్దాము. పదిలో అన్నమాట. నాకు తెలిసి 10లో విండ్ బ్లాస్ట్ ఏమి ఉండదు, బాగానే వినబడుతుంది. సో ఇంకా 20కి వెళ్ళేసరికి కొద్దిగా స్టార్ట్ అవుతుంది అనుకుంటే ఇప్పుడే. ఇంకా 30కి వెళ్తే మాత్రం విండ్ బ్లాస్ట్ ఉంటుంది. అది మన ఎన్విరాన్మెంట్ సిచ్యువేషన్ బట్టి కూడా డిమాండ్ అవుతుంటుంది. ఇంకా 50కి వస్తే వినబడట్లేదు అనుకుంటా కదా, అది తెలిసి వినబడదు. కానీ చాలా వరకు ఇది విన్ నాయిస్ని కంట్రోల్ చేస్తుందని చెప్పేసి యూట్యూబ్లో చాలా వీడియోలు చేస్తారు. మరి ఈ పర్ఫార్మెన్స్ ఎక్కడి వరకు ఉందో